నమస్కారం, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కొనసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం. ఉచిత ఇసుక పాలసీపై చర్చ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ఆమోదించనున్న కేబినెట్. నిధుల సమీకరణ, పారిశ్రామికీకరణ వంటి అంశాలపై సమీక్ష. జమ్మూ కాశ్మీర్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు. డోడా జిల్లాలో ముష్కరుల కోసం జవాన్లు గాలింపు. అడవిల్లో నక్కిన ఉగ్రవాదుల కాల్పులు. 4 సైనికులు వీరమరణం. అత్యాచారాల నిరోధానికి చర్యలు. క్రిమినల్స్ ఎంతటి వారైనా సరే వదిలే ప్రసక్తే లేదు. హోమ్ మినిస్టర్ వనిత స్పష్టం. నంద్యాల, విజయనగరం జిల్లాల అత్యాచార బాధితులకు ఆర్థిక సాయం అందజేత. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలంటూ ఆల్ ఇండియా జై హింద్ పార్టీ ఎన్డీఏ కూటమికి డిమాండ్. ప్రత్యేక హోదా సాధనలో బీహార్ సీఎం ఎంపీలకు ఉన్న పౌరుషం మన సీఎం ఎంపీలకు లేకపోవడం సిగ్గుచేటని మండిపాటు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి విభజన సమస్యలు పరిష్కరించాలని కోరే అవకాశం ఉంది. ఇతర రాజకీయ అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. తన ఢిల్లీ పర్యటనలో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. మరికొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. చంద్రబాబు ఈ నెల 3న ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. 15 రోజుల వ్యవధిలో ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ఆయన ఢిల్లీకి బయలుదేరుతారు. ఈ రోజు రాత్రి దేశ రాజధానిలోనే బస చేయనున్నారు. అమిత్ షాతో భేటీ సందర్భంగా విభజన సమస్యలు పరిష్కరించాలని ఏపీ సీఎం కోరే అవకాశం ఉంది. ఇతర రాజకీయ అంశాలపైన చర్చించనున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశమైంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రిమండలి సమావేశం ప్రారంభమైంది. వివిధ కీలక అంశాలపై చర్చ సాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కేబినెట్లో సమీక్ష జరగనుంది. ఇసుక కొత్త పాలసీ రూపకల్పనపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేని పరిస్థితి ఉందని ఇప్పటికే అంచనాకు వచ్చిన ఏపీ ఆర్థిక శాఖ ఓట్ ఆన్ అకౌంట్ నమోదు కోసం సభలో బిల్లు పెట్టాలా లేదా ఆర్డినెన్స్ జారీ చేయాలా అనే అంశంపై కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై చర్చించే అవకాశం ఉండగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న ఆయన వివిధ శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులను కలుస్తారని తెలుస్తోంది. అత్యాచార నిందితులను వదిలే ప్రసక్తే లేదని, కఠినంగా శిక్షిస్తామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఆడపిల్లతో సభ్యంగా ప్రవర్తించిన వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. ముచ్చుమర్రి కేసులో బాధిత బాలిక కుటుంబానికి 10 లక్షలు పరిహారం అందజేయనట్లు తెలిపారు. మరోచోట అత్యాచారానికి గురైన బాలిక పేరుతో 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని వెల్లడించారు. ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తించిన వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. రాష్ట్ర సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లాల గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం చేశారన్నారు. అత్యాచారం చేయడం కాకుండా బాలికను హత్య చేసి చెరువులో పడేశారని అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలించిన మృతదేహం దొరకలేదని చెప్పారు. బాలిక ఆచూకీ కోసం పోలీసులు చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించడం జరిగిందన్నారు. 6 ఏళ్ల వయసున్న బాలికపై తాత వయసు ఉన్న వ్యక్తి మద్యం మత్తులో అత్యాచారం చేశాడన్నారు. మద్యం, గంజాయి మైకంలో ఇటువంటి అగాత్యాలకు పాల్పడుతున్నారని, మద్యం, గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని తెలియజేశారు. ఈ కేసుల్లో త్వరితగతిన విచారణ జరిపి నిందితులను శిక్షించేందుకు స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్టార్టింగ్ ఇవే టాపిక్స్ చెప్పుకున్నారు. మేము కూర్చున్న తర్వాత అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు మనం ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు లిక్కర్ మీద, గాంజా మీద, డ్రగ్స్ మీద మనం ఎట్టి పరిస్థితులను ఉక్కుపాదం మోపాలి. ఈ గంజాయి మత్తులోని కానీ, డ్రగ్స్ మత్తులోని కానీ, ఈ మద్యం మత్తులోని కానీ వీళ్ళు చేసిన అరాచకాలు చూస్తూ ఉంటే ఎక్కడో ఒకటి వీళ్ళకి ఫుడ్ స్టాప్ పడాలి అనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ ఈ 2 కేసుల విషయంలో మనకి విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం మండలం జీడిక వలసలోని జరిగిన 5 నెలల పసికందు మీద జరిగిన అత్యాచారం కానీ, ఇప్పుడు ఈ మచ్చుమరిలోని అమ్మాయి హత్య విషయంలోని కానీ చాలా సీరియస్గా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 2 ఇష్యూస్కి కూడా ఒక స్పెషల్ కోర్టును కూడా
ఇమీడియట్గా ఏర్పాటు చేసి ఆ స్పెషల్ కోర్టు ద్వారా అతి తొందరగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే మనకి ఈ ముచ్చుమర్రి విషయంలోనైతే ఆ అమ్మాయి మరి అతి క్రూరంగా చంపబడింది. ఏదైనా మనం మామూలుగా మాట్లాడుకునేటప్పుడు కూడా చాలా క్లియర్గా ఆలోచన చేసుకోవాలి. ఆ అమ్మాయిని కూడా గొంతు నిలిపి చంపి అక్కడ వాళ్ళు చెప్పిన విధానం బట్టి ఒక రాయి కట్టి అక్కడ ఉన్న చెరువులోనో కొలలోనో పడేసిన పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్లో అమ్మాయి బాడీ కూడా ట్రేస్ అవుట్ అవ్వలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంచుమించుగా చాలా ఎక్కువగా మేమందరం కూడా పంపించడం జరిగింది. ప్రతిరోజు కూడా కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మానిటర్ చేస్తున్నారు. మమ్మల్ని ప్రతిరోజు అడుగుతున్నారు ఎంతవరకు వచ్చిందో రిపోర్ట్ ఏంటని అడుగుతున్నారు. దీని మీద మేము అంత ఎన్డీఆర్ఎఫ్ బృందాల దగ్గర నుంచి అన్నీ కూడా ఎతికినా కూడా అమ్మాయి బాడీ అయితే ట్రేస్ అవుట్ అవ్వలేదు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులను కూడా పట్టుకుని రిమాండ్కి పంపించడం కూడా జరుగుతుంది. ఈ నెల 27న 4వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం, ఆ తదుపరి 9వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీ నుండి ఆయన వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేబినెట్ సెక్రటరీ మాట్లాడుతూ ఈ నెల 27న 4వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశం ఎక్కడ ఎన్ని రోజులు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని చెప్పారు. అలాగే నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని కూడా త్వరలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశాల నిర్వహణకు సంబంధించి ఇప్పటి నుండి సన్నాహక ఏర్పాట్లను ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాల్లో భాగంగా జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం, అదేవిధంగా నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలు జాతీయ స్థాయిలో ఎంతో కీలకమైనవని కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా పేర్కొన్నారు. కావున గత డిసెంబర్లో జరిగిన 3వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యల నివేదికను వెంటనే సమర్పించాలని చీఫ్ సెక్రటరీలను కేబినెట్ సెక్రటరీ ఆదేశించారు. అనంతరం ఈ 2 సమావేశాలకు సంబంధించి పలు ప్రాధాన్యాంశాలు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా సీఎస్లతో చర్చించారు. ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరవ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, పర్యాటక, వైద్య ఆరోగ్య, పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి, ఉన్నత విద్య, సాంఘిక సంక్షేమ శాఖల కార్యదర్శులు వి వినయ్ చంద్, మంజుల, డాక్టర్ ఎన్ యువరాజ్, సౌరవ్ గౌర్, కె కన్నబాబు, ఎస్పీడి శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివాన్ మైదీన్, సిహెచ్ హరికిరణ్, కృష్ణారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. విమాన ప్రయాణాన్ని మరింత సరసమైనదిగా చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ ఇండస్ట్రీలో 25% సిబ్బంది మహిళలు ఉండేలా చూడాలని అన్ని ఎయిర్లైన్ సంస్థలు, సంబంధిత విభాగాలకు ఇటీవల ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. పరిశ్రమలో లింగ సమానత్వం ఉండాలని, మహిళలకు ఉపాధి అవకాశాలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీలో జరిగిన ఆసియా పసిఫిక్ మంత్రుల సమావేశంలో వెల్లడించారు. And in fact, right after I've taken charge of this ministry as a young member of our Honorable Prime Minister Narendra Modi ji's cabinet, I have made it a priority that at the core of the growth of civil aviation industry, we are going to keep the passenger as the topmost priority, and we are going to make air travel more accessible and more affordable. And we must ensure, while we are trying to democratize the air travel, we must also ensure gender equality in this industry by providing ample opportunities for women to thrive in aviation careers. I am happy to announce that as a first step in that direction, recently our DGCA has issued an advisory to all the departments and airlines to see that at least 25% of the workforce is women in the industry. Let me also take this opportunity to give you an insight into the Indian aviation sector. India has made significant strides in the aviation sector. Under the able leadership of our Honorable Prime Minister Narendra Modi ji, the Indian aviation sector has reached new heights in the last decade. In just 10 years, we have doubled the number of airports in India. With over 150 airports across the country today, we are dedicated to provide last mile connectivity and mobility to all our 150 crore citizens of this country. On a single day, our airports handle up to 9 lakh passengers,
showcasing the robust demand and growth potential of our industry. రాష్ట్ర ప్రభుత్వం ఆప్కోప్కు పూర్వ వైభవం తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు చేనేతలు అత్యధికంగా ఉన్న మంగళగిరి నుండి భారీ మెజారిటీతో గెలుపొందిన మంత్రి లోకేష్ సైతం నేతన్నల సమస్యల పట్ల సానుకూల ధోరణిలో ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం నేత కార్మికుల వాస్తవ స్థితిగతులు సమస్యల అధ్యయనం కోసం రాష్ట్ర స్థాయిలో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా నేత సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వస్త్రాల ఆర్డర్లు సకాలంలో ఆప్కోకు లభించేలా చూడాలన్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా మరమగ్గాలకు పోటీగా చేనేత ఉత్పత్తి సాధ్యం కాదని, దానిని కొన్ని శాఖలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా శాఖలు 50% అడ్వాన్స్ ఇచ్చేలా చూడాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అమలు చేసిన అన్ని పథకాలు తిరిగి ప్రారంభించాలని, ఆ పథకాలకు సంబంధించి 226 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాలని విన్నవించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు సాధ్యం కాకపోతే ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం భరించి తమను ఆదుకోవాలన్నారు. వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక ఆధారపడిన చేనేత కార్మికుల కోసం ప్రత్యేక వైద్య బీమా పథకాన్ని ప్రారంభించాలని, నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడితే వెంటనే పరిహారం చెల్లించేలా చట్టం చేయాలని కోరారు. మదనపల్లికి చెందిన కొందరు నేతన్నలు తమకు యార్న్ డిపో ఏర్పాటు చేయాలన్నారు. పింఛను పథకం అమలుకు ఆన్లైన్ విధానాన్ని తప్పనిసరి చేశారని, పలువురు అవగాహన రాహిత్యంతో తమ ఉత్పత్తులను ఆన్లైన్లో నమోదు చేయలేకపోతున్నారన్నారు. ఆయా సంఘాల నేతల వినతులను సావధానంగా విన్న మంత్రి సవిత రానున్న రోజుల్లో చేనేత ఉత్పత్తి సామర్థ్యం మేరకు ప్రభుత్వ రంగ సంస్థల ఆర్డర్లు సకాలంలో దక్కేలా చర్యలు తీసుకుంటామన్నారు. జమ్మూ కాశ్మీర్లోని ధోడాలోని సోమవారం రాత్రి ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఓ అధికారి సహా 4 భారత జవాన్లు మృతి చెందారు. ఈ విషయాన్ని భారత సైన్యం మంగళవారం ఉదయం ప్రకటించింది. దేశ అటవీ ప్రాంతంలోని ధారీగోటే ఉరర్భాగిలో రాత్రి 7:45 సమయంలో రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కాశ్మీర్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ గాలింపు చర్యలు చేపట్టిన కొద్దిసేపటికే ఎన్కౌంటర్ మొదలైంది. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య 20 నిమిషాల పాటు ఎదురు కాల్పులు జరిగాయి. ఇటీవల పదోన్నతి పొందిన 10 ఆర్ఆర్కు చెందిన మేజర్ బ్రిజేష్ థప్పా సహా 4 జవాన్లు ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పులో గాయపడ్డారని భారత సైన్యం తొలుత ఓ ప్రకటన చేసింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా వారి పరిస్థితి విషమించిందని, చికిత్స పొందుతూ వారు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో అదనపు బలగాలను రంగంలోకి దించామని, ఆపరేషన్ కొనసాగుతోందని భారత సైన్యం వెల్లడించింది. కొద్దిసేపు ఎదురుకాల్పుల అనంతరం ఉగ్రవాదులు పారిపోయేందుకు ప్రయత్నించారని, అయితే సవాళ్లతో కూడిన భూభాగం, దట్టమైన అటవీ ప్రాంతం ఉన్నప్పటికీ ఆర్మీ ఆఫీసర్ నేతృత్వంలోని ధైర్యవంతులైన సైనికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారని, దీంతో రాత్రి 9 గంటల ప్రాంతంలో అడవుల్లో మరోసారి కాల్పులు జరిగాయని అధికారులు తెలియజేశారు. And the epicenter is now Jammu. Pakistan has started feeling jittery because of the wonderful response that the Jammu people have given in the Lok Sabha elections, and now we have the assembly elections in place, and even in assembly elections Pakistan is scared that there will be a wonderful response and Jammu and Kashmir will come into the mainstream of India now, where you will have wonderful government bodies. After the abrogation of Article 370, Pakistan has become very insecure about Jammu and Kashmir. So terror activities are being flushed into Jammu and Kashmir. So, and there is this Jaish-e-Mohammed, one of the cadres of Jaish-e-Mohammed, known as the Kashmir Tigers, who are claiming the responsibility. These terrorists are coming into the territory and committing terror activities. In this Doda area, this area is full of jungles, and here in this area, on specific information, there was this cordon and search operation which was done, in which this encounter has broken out, and in which we've lost 5 of our brave troops. రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రత్యేక హోదా సాధనలో వైఫల్యం చెందిందని ఆల్ ఇండియా జై హింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ దశరథ రామరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదాతో పన్ను రాయితీ లభించడంతో పాటు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు నెలకొల్పడంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా సాధన సమితిలో బీహార్ ముఖ్యమంత్రి, అక్కడ ఎంపీలకున్న పౌరుషం ఇక్కడ సీఎం ఎంపీలలో కానరాకపోవడం సిగ్గుచేటన్నారు. విజయవాడలోని మీడియాతో మాట్లాడిన ఆల్ ఇండియా జై హింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దశరథ రామరెడ్డి, రాష్ట్ర పునర్విభజన చట్టంలో ప్రధానమైన ప్రత్యేక హోదా సాధన విషయంలో ఎన్డీఏ కూటమి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు. ఇటీవల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా విషయంలో మాట్లాడుతూ
అదేమీ సంజీవిని కాదని పేర్కొనడాన్ని తప్పుపట్టారు. ఈ దేశంలో 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఫలితాలను అనుభవిస్తున్నాయని గుర్తు చేశారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు, మోడీ మెడలు వంచైనా హోదా సాధించాలనే లక్ష్యం కానరావడం లేదన్నారు. హోదా సాధనతోనే పరిశ్రమలు తరలివస్తాయని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఎన్డీఏలో భాగస్వామ్యమైన బీహార్ రాష్ట్ర అభివృద్ధి కోసం అక్కడ ముఖ్యమంత్రి, పార్లమెంట్ సభ్యులు ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని నిలదీస్తున్నారన్నారు. అక్కడి ముఖ్యమంత్రి, పార్లమెంట్ సభ్యుల పౌరుషం ఇక్కడి వాళ్లకు లేకపోవడం సిగ్గుచేటన్నారు. విభజన హామీలు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, పోలవరంని జాతీయ ప్రాజెక్టుగా చేసి ఈ యొక్క గవర్నమెంట్లో అయినా సరే పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని చెప్పేసి నేషనల్ క్రాంతి పార్టీ తరఫున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు ప్రకటిస్తే అనుకోని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసుకున్న సంగతి మీ అందరికీ తెలిసింది. ఇప్పటికైనా సరే హైదరాబాద్ నుంచి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి వాటాను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాడగలిసినటువంటి ఆవశ్యకత ఈ యొక్క ప్రభుత్వ భుజస్కంధాలపై ఉందని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి నేను తెలియపరుస్తున్నాను. అంతే ఇంకా చిరకాలంగా మనం ఎదురు చూస్తున్నటువంటి ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ రైల్వే జోన్ను కూడా త్వరగా రాష్ట్రానికి తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, అలాగే విభజన హామీల గురించి ముఖ్యంగా ఇక్కడ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి దరిదాపు నెల 15 రోజులైంది. ఈ రోజున 2వ కేబినెట్ సమావేశం ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది వేలకపూడి సచివాలయంలో. మరి ఇప్పుడైనా సరే 2వ కేబినెట్ సమావేశంలోనైనా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా గురించి తీర్మానం చేసి అసెంబ్లీలో, పార్లమెంటుకి పంపించి ప్రధాన డిమాండ్ అంశంగా మరి ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ తీర్మానం చేసి పంపిస్తారని మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున అడగడం జరుగుతూ ఉన్నది. ప్రజలందరూ కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎంతైనా అవసరం ఉంది. ప్రత్యేక హోదా ఎన్డీఏ కూటమి తీర్మానం చేసి పంపిస్తే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అట్లాగే ప్రజలందరూ కూడా ఉపాధి లేక అనేక రాష్ట్రాలు, దేశాలు కూలీ నాలి పనులకు వెళ్ళిపోతూ ఉన్నారు. మన పిల్లలు చదువుకుంటున్నారు. చదువుకున్న పిల్లలకి మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేవు. రాష్ట్రాలు, దేశాలు దాటి వెళ్ళి అక్కడ చిన్న చిన్న కూలి పనులు చేస్తూ ఉన్నారు. ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయువ్య పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ సంస్థ అమరావతి విభాగం వెల్లడించింది. మరోవైపు ఉపరితలం ఆవర్తనం, రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతున్నాయని, నేడు కూడా ఏపీలో విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది. కాకినాడ, ఉభయ గోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, పార్వతీపురం, మన్యం, కోనసీమ, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, ప్రకాశం, విజయనగరం, పల్నాడు, అనకాపల్లి, కృష్ణా, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ వివరించింది. కాగా వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో జూలై 19 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కొనసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం. ఉచిత ఇసుక పాలసీపై చర్చ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ఆమోదించనున్న కేబినెట్. నిధుల సమీకరణ, పారిశ్రామికీకరణ వంటి అంశాలపై సమీక్ష. జమ్మూ కాశ్మీర్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు. డోడా జిల్లాలో ముష్కరుల కోసం జవాన్లు గాలింపు. అడవిల్లో నక్కిన ఉగ్రవాదుల కాల్పులు. 4 సైనికులు వీరమరణం. అత్యాచారాల నిరోధానికి చర్యలు. క్రిమినల్స్ ఎంతటి వారైనా సరే వదిలే ప్రసక్తే లేదు. హోమ్ మినిస్టర్ వనిత స్పష్టం. నంద్యాల, విజయనగరం జిల్లాల అత్యాచార బాధితులకు ఆర్థిక సాయం అందజేత. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలంటూ ఆల్ ఇండియా జై హింద్ పార్టీ, ఎన్డీఏ కూటమికి డిమాండ్. ప్రత్యేక హోదా సాధనలో బీహార్ సీఎం ఎంపీలకు ఉన్న పౌరుషం మన సీఎం ఎంపీలకు లేకపోవడం సిగ్గుచేటని మండిపాటు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.